బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు రజోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ప్రజల తరపు నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి కావచ్చు, డిమాండ్ కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీకి నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు దాదాపు 25 ఏళ్ళుగా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆ పార్టీకి అధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అన్నీ తానే మీరే ఉన్నారు తప్ప 25 ఏళ్ళ నుంచి ఏనాడు కూడా అక్కడ సామాజిక న్యాయం జరగలేదనే దానికి నిలువెత్తు నిదర్శనం అనేది కూడా చెప్పొచ్చు. ఇవాళ నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి ఉద్యమాలతోని, విద్యార్థుల త్యాగాలతోని, ప్రజల త్యాగాలతోని, ప్రజల ఆకాంక్షతోని ఇవాళ మొత్తం కూడా ఉద్యమ పార్టీ నుండి రాజకీయ పార్టీగా ఆవిర్భవించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మొత్తం కూడా ప్రజల ఆకాంక్షను కూడా నెరవేర్చకుండా ఈరోజు అంగు ఆర్భాటాలతోని ప్రజల రక్తం సొమ్ముతోని ఈరోజు అంగు ఆర్భాటాలు చేసి మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేయడానికి అనే విధంగా ఈరోజు వాళ్ళు ఉనికిని చాటుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా కోరుతా ఉన్నాను. ఇది ఈ సభ మొత్తం కూడా ఒక మోడీకో ఇంకొకరికో ఒక దాసోహం ఇచ్చేలా మేము కూడా ప్రజల్లో ఉన్నాం, మాతో కూడా ప్రజలు ఉన్నారని చెప్పుకోవడానికే ఈ రథోత్సవాలు అనడానికి చెప్పుకోవడానికే ఇంత పెద్ద ఎత్తున అంగు ఆర్భాటాలు చేస్తున్నారని అది అందరికి తెలిసిన విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఒక సామాజిక న్యాయం జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లోనే ఇవాళ కులగణనను ఏర్పాటు చేసి 42% బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలలో 42% రిజర్వేషన్ని కల్పిస్తూ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ కేంద్రానికి పంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. ఇవాళ బీఆర్ఎస్ విధానంతోనే, ఇవాళ బీజేపీ విధానంతోనే ఇవాళ బీఆర్ఎస్ కూడా వ్యవహరిస్తూ ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జరిగే రజోత్సవం సభలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ కులగణనను బేషరతుగా స్వాగత తీర్మానం చేసి అక్కడ వచ్చినటువంటి మీ కార్యకర్తలతోని చప్పట్లతోని స్వాగతం పలకాల్సిందిగా నేను బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక బీసీ బడుగు బలైన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆలోచన. ఇక్కడ రాజకీయ భేదేశాలకు ఎక్కడ పోకుండా మీరు బడుగు బలైన వర్గాల పట్ల మీ ప్రేమ ఎంత ఉందో మీరు నిజంగా చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులగణనను తీసుకొచ్చింది, ఎస్సీ ఏబీసీని అమలు చేసింది. ఇవాళ అమలు చేసి కేంద్రానికి పంపిస్తే ఇవాళ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, ఆ తీరులోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి మీకు బీసీల పైన నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఏమైనా ఉంటే నిజంగా ఈరోజు మీరు అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా, కనీసం స్వాగతం తెలపాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి సాధ్యం కాని పథకాలు కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం మొదటిగా జరిగింది దేశంలో తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి. ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు, మేధావులకు దక్కిన గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వంలో అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 25 ఏళ్ల క్రితం పుట్టినటువంటి పార్టీ అప్పుడు గద్దర్ లాంటి ప్రజావాగ్యకారుడు, ప్రజాయుద్ధ నౌక అనేక ఉన్నటువంటి పోరాటాలు, పాఠాలతో తెలంగాణ సమాజాన్ని కదిలించాడు. అసలు ఊరు మనదిరా, వాడ మనదిరా కాంచి అసలు నా తెలంగాణ అనే పాటలతోనే ఆయన తెలంగాణ సమాజాన్ని కదిలిస్తే కనీసం ఇవాళ రథోత్సవ ప్రారంభానికి గద్దర్ని స్మరించుకుంటూ ఆ ప్రాంగణానికి గద్దర్ ప్రాంగణం అని పెడితే ప్రజలు హర్షించేవారు. కనీసం గద్దర్ లాంటి వాళ్ళని ఇక్కడ కూడా వాళ్ళు విస్మరించారు. కానీ వాళ్ళు 10 ఏళ్ల క్రితం విస్మరించిన నాడే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అలాంటి ప్రజా వాగ్గేయకారుల్ని కళాకారుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం జరిగింది, ఉద్యమకారులకు న్యాయం జరిగింది. అనేక మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పదవులలో కానీ ఇంకో విషయంలో కానీ ఉద్యమకారులకు పెద్దపీట వేసి సామాజిక న్యాయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. 25 ఏళ్ల నుంచి ఒక్క కుటుంబం మాత్రమే ఆ పోస్టులో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయానికి ఒక ప్రతీక అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇవాళ ఒక దళితుని నియమించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీని నియమించి ఇవాళ అనేక సామాజిక న్యాయ అమలుకు ఇవాళ ఒక బీసీ అధ్యక్షుడి చేత సలహాలు సూచనలతోని అభిప్రాయాలతో ముందుకు నడుస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. కాబట్టి పార్టీకి బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల, సామాజిక న్యాయం పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉండడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక్క కుటుంబం 10 ఏళ్ళ ఉండి ఒక్క కుటుంబం మాత్రమే దోచుకుంది, ఒక్క కుటుంబం మాత్రమే పదవులు అనుభవించింది. ఒక్క కుటుంబం అనుభవిస్తే, ఒక్క కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తే తెలంగాణ ప్రజలు మొత్తం అనుభవించినట్టు కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కేవలం ఒక్క కుటుంబం మాత్రమే ఫలితాలు అనుభవించింది, ప్రజలకు మాత్రం కష్టాలు వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గడీల అభివృద్ధిని చూడలేదు, గరీబోళ్ళ బతుకులను చూసింది. గరీబోళ్ళ గుడిసెలకు వెళ్ళి సన్నబియ్యం లాంటి పథకాలను తీసుకొచ్చి వాళ్ళ గరీబోళ్ళ జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం తీసుకొచ్చింది. ఒక మహిళలకు రవాణా విషయం కావచ్చు, లేకపోతే సిలిండర్ గ్యాస్ విషయంలో కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవాళ రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే నిరుద్యోగ యువతకు 60,000 ఉద్యోగాల భర్తీ ఏకకాలంలో సంవత్సరంలో కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు, సామాజిక న్యాయానికి, ఇవాళ ఉద్యమకారులకు పదవులు ఇవ్వడంలో కానీ, కడుపులో పెట్టుకొని చూసుకోవడంలో కానీ, గౌరవించడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణ దిశ మారిందనే విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను అందరికీ కోరుతా ఉన్నాను.